హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి బార్డర్లెస్ వాక్. ఇది ఒక ఓటీటీ మూవీ. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇండో మలేషియా బార్డర్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది భయ్య. దాన్ని సాల్వ్ చేయడానికి జకర్తా నుంచి డిటెక్టివ్ సంజయ్ వస్తుంది. అక్కడి నుంచి స్టోరీ ఎలా వెళ్ళింది, ఇంతకీ తను సాల్వ్ చేసిందా లేదా, ఇంతకీ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఈ స్టోరీ రన్ అవుతుంటుంది భయ్య. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీకి మీరిచ్చే మీ 1:51 టైం అయితే ఫుల్ వర్త్ ఇట్ అని చెప్పను, కానీ ఒక 1 అవర్ అయితే వర్త్ ఇట్ భయ్య. ఇట్ వాజ్ వాచబుల్. ఆ 1 అవర్ చూడొచ్చు, బాగుంటుంది ఆ 1 అవర్. పాజిటివ్స్ మాట్లాడుకుంటే మెయిన్ లీడ్ భయ్య, తన పేరు పుత్రి మరీనో అంట. కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. నాకు ఆ యాక్టింగ్ వల్లే, తను స్క్రీన్ మీద ఉండడం వల్లే నేను చూడగలిగా. బోరింగ్ సీన్స్ ఉన్నా సరే కానీ తన క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు. తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా అబ్బా భలే అనిపించింది నాకు. యాక్టింగ్ అయితే బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది తన స్క్రీన్ మీద చూస్తున్నాను సేపు. అండ్ సెకండ్ వన్ వచ్చి కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆల్రెడీ చాలా ఉన్నసరికి ఇందులో టచ్ చేసిన పాయింట్ కొంచెం బాగా చూపించారు. సో అందుకని నచ్చింది. స్క్రీన్ ప్లే వాజ్ గుడ్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగా చూపించారు. ఆ ఇండో మలేషియా బోర్డర్లో ఆ అడవిల్లో జరుగుతున్న సీన్స్ కానీ, ఆ విలేజ్ దగ్గర జరుగుతున్న సీన్స్ కానీ చాలా బాగా చూపించారు. నాకు బాగా నచ్చింది. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి కొన్ని చోట్ల సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. నాకు అది బాగా నచ్చింది. ఇక నెగిటివ్స్కి వచ్చేస్తే భయ్యా, ట్విస్ట్ రివీలింగ్ అంత సెట్ కాలేదు భయ్యా. ఏదో నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. అంత హై ఫీల్ అనిపించదు మనకి, చాలా లోగా ఉంటుంది. అబ్బా ఎంత లోగా ట్విస్ట్ రివీల్ చేశారేంట్రా అనిపిస్తుంది అంతే. అండ్ అంత ఇంట్రెస్ట్ వేలో షో చేయలేదు. ఈ కాన్సెప్ట్కి ఏదో లోటు అనిపిస్తుంది భయ్య. కొంచెం థ్రిల్లర్లో ఇంకొంచెం పొటెన్షియల్ రీచ్ అవ్వచ్చు, ఇంకొంచెం వెళ్ళొచ్చు అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇంకొంచెం తీసుకెళ్ళి ఉంటే బాగున్న స్టోరీని డెప్త్కి తీసుకెళ్ళి బాగా టచ్ చేసి ఉంటే థ్రిల్లింగ్ వేలో ఇంకా బాగుంది అనిపించింది నాకు. అంటే స్టోరీకి స్కోప్ ఉంది, ఎక్కువ స్కోప్ ఉంది. అది పెద్దగా యూజ్ చేసుకోలేదు వీళ్ళు. అదే నాకు కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ 40 minutes స్లోగా వెళ్తుంది. అంటే వీళ్ళు పికప్ అవ్వడానికి 40 minutes పట్టింది. 1 hour 50 minutes మూవీలో 40 minutes అక్కడే అయిపోయింది భయ్య. అందుకే 1 hour వర్త్ ఇట్ అంటున్నా. సో మీకు టైం పాస్ అవ్వాలి, సరదాగా చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్సే, ఇండోనేషియన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలి. మీరు చూడాలి అనుకుంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి చూడండి. 1 hour అయితే వర్త్ ఇట్. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.